24 క్రాట్స్ అభినందన సభకి వచ్చిన వారందరికీ స్వాగతం సుస్వాగతం. సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు ఇవాళ వచ్చింది కూడా సినిమా స్టైల్లో అండి. సినిమా స్టైల్లో ఈ వర్షం, ఆ పువ్వులు, వాట్ ఏ స్టైల్. హీరో లాగే వచ్చారండి మీరు కూడా ఇవాళ. అండ్ యు ఆర్ ద హీరో టుడే ఫర్ అస్. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా ఎన్నో మంచి వెలుగులు చూపించారు. అండ్ మాకు మొట్టమొదటి సీఎం మీరు ఇవన్నీ చెప్పినందుకు మీకు మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము, స్వాగతం పలుకుతున్నాము. ఓకే, అలాగే ఇక్కడ వచ్చిన పెద్దవారందరికీ మా స్వాగతం పలుకుతున్నాము. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అలాగే వివేక్ గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, అలాగే రవాణా శాఖ మంత్రి ప్రభాకర్ గారికి, దిల్ రాజు గారికి, అలాగే ఇక్కడ వచ్చిన అనిల్ కుమార్ గారు, అమ్మిరాజు గారు, భరత్ భూషణ్ గారు, దామోదర్ ప్రసాద్ గారు, టి ప్రసన్న కుమార్ గారు, రవి గారు, సునీల్ నారంగ్ గారు, వీరశంకర్ గారు, శ్రీమతి అనురాధ గారు, ఇలా అందరికీ కూడా సినిమా టీవీ బృందం వారందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ముందుగా ఐ రిక్వెస్ట్ శ్రీ అనిల్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. తెలుగు ఫిలిం ఫెడరేషన్, ఎంప్లాయీ ఫెడరేషన్, చిత్రపురి కాలనీ మరియు అలాగే తెలుగు సివి టీవీ జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ అధ్యక్షులైన అనిల్ కుమార్ వల్లభనేని గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. హలో, ఒకసారి అందరూ కూడా సీట్లలో ఆశీనులు కావాలి. మనం ఈరోజు సినిమా షూటింగ్ చేస్తున్నాం. మన హీరో వచ్చారు కాబట్టి మనందరం కూడా ఇక స్టార్ట్ చేద్దాం. ముందుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 24 కార్మిక సంఘాల సోదరీమణులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ వేదికను అలంకరించిన మన పేదల పెన్నిధి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మన సినీ చరిత్రలో 1992 తర్వాత చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంతవరకు సినీ కార్మికులు ఏ ఒక్క ముఖ్యమంత్రి గారిని కలిసింది లేదండి. మొట్టమొదటిసారి అసలు 24 శాఖలు ఉన్నాయి, శాఖల్లో 25,000 మంది సినీ కార్మికులు ఉన్నారని గుర్తించి మీ కష్టాన్ని తెలుసుకుంటాను అని చెప్పి ఇంటికి పిలిచి 3 గంటల సేపు సుదీర్ఘంగా ఒక్కొక్క యూనియన్ గురించి సమస్యలు తెలుసుకున్న మన సినిమా హీరో, మన తెలంగాణ రాష్ట్ర హీరో, మన పేదల హీరో, మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మన అందరి తరఫున స్వాగతం పలుకుదాం. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, మన ఎంపీ అనిల్ కుమార్ గారికి, మన రఘువీర్ గారికి, ఎంపీ రఘువీర్ గారికి, అలాగే మన సినీ నిర్మాత రోహిన్ రెడ్డి గారికి, మన ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారికి, మన ఛాంబర్ అధ్యక్షులు భరత్ భూషణ్ గారికి, దామోదర్ ప్రసాద్ గారికి, ప్రసన్న కుమార్ గారికి, తెలంగాణ ఛాంబర్ శ్రీధర్ గారికి, సునీల్ నారంగ్ గారికి, అలాగే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 24 కార్మిక సంఘాల నాయకులకు, సోదరీమణులందరికీ నమస్తమాంజలి. మనందరం కూడా గత కొద్ది కాలం క్రితం మనం ఎప్పుడు కూడా సినీ కార్మికుల వేతనాల గురించి కానీ ఎంతో నిరసన తెలియజేశాం. ఆ నిరసన తెలియజేసిన సమయంలో మన రేవంత్ రెడ్డి గారు అసలు మీకు కష్టం ఏంటి, మీరు ఎందుకు నిరసన తెలియజేశారని మనందరినీ పిలిచి వారు మాట్లాడి మీకు అంతా నేనున్నాను, నేను భరోసా ఇస్తాను అని వారి కష్టాలన్నీ తెలుసుకొని వారు మనకు భరోసా ఇచ్చారు. ఆ రోజు అడిగాం, సార్ మేము ఇంతవరకు అసలు ముఖ్యమంత్రి గారిని కలిసింది లేదు, వారితో మాట్లాడింది లేదు, మీరు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు కలుసుకునే అవకాశం కల్పించారు కాబట్టి ఒక్కసారి మిమ్మల్ని సన్మానం చేసుకునే అవకాశం కల్పించమని అడిగాం. వారు నేను చెప్తాను అని చెప్పారు. కానీ మనం ఈ మధ్యకాలంలో షూటింగ్లు అన్నీ స్టార్ట్ చేసిన తర్వాత మీరు పెట్టుకోండి అని మనకు సమయం ఇచ్చారు. కానీ ఈరోజు వర్షం కూడా సినిమా కార్మికులు అంటే ఎంత ఓర్పుగా ఉంటారో చూద్దామని చెప్పేసి వర్షం కూడా పడుతుంది. మన సినిమా షాట్లు ఎలా చేస్తారో కూడా ప్రత్యక్షంగా చూడటానికే ఈరోజు వర్షం కూడా పడ్డట్టుంది. ఒక రైన్ షాట్ లాగా మన ఫైటర్స్ కానీ అందరం కూడా మనం ఎలా రైన్ షాట్ చేస్తామో అలా షాట్లో మనం షూటింగ్ పెట్టుకుందాం అనుకుందాం. మన హీరో గారు ఇప్పుడు ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ మాట్లాడి మీ సమయం కూడా వృధా చేయము. ఏదున్నా సరే మాకు ఒకటే నమ్మకం, మేము 24 కార్మిక సంఘాల నాయకులు అందరం కూడా వెళ్ళి స్వయంగా కలిసిన తర్వాత ఒకే ఒక్క మాటతో ముగించారు, ఏ కష్టం ఉన్నా సరే అన్నీ రాసుకున్నారు. మీకు ఆరోగ్య భద్రత విషయంలో కానీ,
మీ షూటింగ్ల విషయాల్లో కానీ మీకు నిర్మాతలతో ఏమున్నా సరే వారి కష్టాలు వారికి ఉన్నాయి, మీ కష్టాలు మీకున్నాయి. కాబట్టి ఎవరికి ఇద్దరికి సయోధ్య ఉండే విధంగా అన్ని కష్టాలని మేము భాగస్వామ్యం చేస్తాను. నేనున్నాను మీకు. ఒక గృహవసతి కానీ ఏదన్నా ఒక అంబులెన్సులు కానీ అన్ని విషయాల్లో కానీ నేను భద్రత ఇస్తానని చెప్పేసి వారు మాట ఇచ్చారు. దాని ప్రకారం వారు మనందరికీ కూడా మాట ఇవ్వడం కాదండి, చాలామంది మనం చూసే మాట ఇస్తారు కానీ వారిని కలిసి నేను చూస్తాను అని చెప్పారు. కానీ 3వ రోజే ఫోన్ వచ్చింది మన దానకిషోర్ గారి దగ్గర నుంచి, మీ అందరికీ కూడా ఆరోగ్య భద్రత విషయంలో ఇన్సూరెన్స్ చేస్తాము, అలాగే ఆరోగ్యశ్రీ పథకం వర్తింపజేస్తామని మాకు దానకిషోర్ గారి దగ్గర నుంచి మాకు ఫోన్ వచ్చి మన డేటా అంతా అడిగారు, మన సినీ కార్మికుల డేటా అంతా. అంటే మీరు ఎక్కడే అర్థం చేసుకోండి, మాటల ముఖ్యమంత్రి కాదు చేతల ముఖ్యమంత్రి అని 48 అవర్స్లో చూపించారు. కాబట్టి అలాగే మనకు చిన్న చిన్న సమస్యలు కూడా వారి దృష్టికి తీసుకెళ్ళాం. ఇంకా సమయం లేదు కాబట్టి వారు మన ముఖ్యమంత్రి గారు మన కార్మికులు ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మీ అందరి సమక్షంలో కోరుతున్నాం. కానీ ఒక్క నిమిషం సార్, మా కార్మికుల తరఫున ఒక చిన్న ఏవి మీ గురించి ప్లీజ్, ఒక చిన్న ఏవి వర్షంలో చూడాలి. మా ఏవి ప్లీజ్, త్వరగా ఏవి స్టార్ట్. అక్కడ మా సౌండ్. యనుమల రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు ఎంతో శక్తివంతమైన నిబద్ధత కలిగిన ప్రజానాయకుడు. పాలమూరులోని కొండారెడ్డిపల్లి గ్రామంలో పుట్టిన రేవంత్ రెడ్డి గారు రాజకీయాల్లో ఆసక్తితో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ తో పట్టభద్రులయ్యారు. చదువుకునే రోజుల్లో స్టూడెంట్ లీడర్ గా కనబరిచిన పోరాట పటిమ, అసాధారణ నాయకత్వ లక్షణాలు ఆయన రాజకీయ రంగ ప్రవేశానికి నాంది పలికాయి. విద్యార్థి దశలో అలవడిన నాయకత్వ లక్షణాలతో 2006లో మిడ్జిల్ స్థానం నుండి జెడ్పీటీసీ సభ్యుడిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి నెగ్గారు. అలాగే 2007లో స్వతంత్ర అభ్యర్థిగా శాసనసభ మండలి సభ్యునిగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇలా ఘనమైన విజయ పరంపరతో మొదలైన రేవంత్ అన్న రాజకీయ ప్రస్థానంలో సీఎం అయ్యేదాకా ఆయన అలుపెరగని పట్టుదలతో అజేయంగా సాగింది. ప్రజా నాయకుడిగా ప్రజల పట్ల అంకిత భావంతో 2009 మరియు 2014లో కోడంగల్ నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా, 2019లో మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఆపై తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా నియమితుడై తెలంగాణ రాష్ట్ర ప్రజల పట్ల అంకిత భావంతో ఎనలేని సేవలను ఎన్నో అందించి తన నిష్పక్షపాత పనితీరుకు అద్దం పట్టారు. ఆత్మీయ పదజాలం, అన్యాయాన్ని ప్రతిఘటించే తత్వంతో దూకుడుగా దూసుకెళ్లే నాయకుడిగా పేరు పొందిన రేవంత్ రెడ్డి గారు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్య శ్రామికుడిగా, జనహిత సేవకుడిగా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం నిరంతరం అహర్నిశలు శ్రమిస్తున్నారు. 1992వ సంవత్సరంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ చెన్నై నుండి హైదరాబాద్ కు తరలివచ్చిన తరువాత మన తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయంగా విస్తరిస్తూ ఆస్కార్ అవార్డులను సైతం సొంతం చేసుకుంటూ తెలుగువాడి సత్తాన్ని జగద్విదితం చేశామే తప్ప తెలుగు సినిమా కోసం అహర్నిశలు శ్రమించే మన కార్మికుల కష్టాలు తెలుసుకోవడానికి ఏ ఒక్క నాయకుడు సహృదయంతో ముందుకు రాలేదు. అటువంటి పరిస్థితుల్లో మన కార్మికుల కష్ట నష్టాలను తెలుసుకొని ఒక అన్నలా ఆపన్న హస్తం అందించడానికి ముందుకొచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు. మన 24 సంఘాల కార్మిక నాయకులతో చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వనంత సమయం కేటాయించి 3 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించి సినీ కార్మికులకు అన్ని విషయాల్లో అండగా ఉంటానని భరోసా ఇవ్వడమే కాకుండా కార్మికులకు సంబంధించిన వేతన సవరణలు, కాల్ షీట్స్, గృహకల్పన, ఆరోగ్య బీమా, అలాగే తెలంగాణ చిత్ర పరిశ్రమ భారతదేశంలో తలమానికంగా నిలిచేలా కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయడానికి ఏ సహకారాన్నైనా అందిస్తానని మాట ఇచ్చిన మనసున్న మహారాజు, కార్మిక పక్షపాతి, ప్రజా శ్రేయస్సే రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా 24 గంటలు పనిచేస్తున్న ద యంగ్ అండ్ డైనమిక్ లీడర్, అనుకుంటే ఏదైనా సరే 100% సాధించే పొలిటికల్ సునామీ మన రేవంత్ రెడ్డి గారికి మనందరి కరతాళ ధ్వనులతో స్టాండింగ్ ఓవేషన్ ఇద్దాం. హ్యాట్స్ ఆఫ్ టు యు సార్. 24 సినీ కార్మిక సంఘాలు
సంఘటితంగా కృష్ణానగర్ వేదికగా ఈనాడు మీ సమస్యల్ని, చిత్ర పరిశ్రమ యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి సినీ ప్రముఖులు, నిర్మాతలు, డైరెక్టర్లు, సినీ కార్మిక సంఘాల నాయకులు, సినిమాకే ప్రాణప్రదమైన, సినిమాకి సజీవ ప్రాణం పోస్తున్న వేలాది మంది కార్మికులు ఈనాడు వర్షంతోనే విజయం సాధించారు. మీ పట్టుదలను పరీక్షించడానికి, మీ కార్యక్రమాన్ని వీక్షించడానికి వర్ణదేవుడు ప్రయత్నం చేసినా వర్ణదేవుడి ముందు మీరు నిటారుగా నిలబడి ఈనాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కార్మిక సోదరులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా, ఒకనాడు తెలుగు పరిశ్రమ అంటే మదరాసి అని పిలిచే సందర్భంలో తెలుగు పరిశ్రమని ప్రోత్సహించాలి, తెలుగు పరిశ్రమను 400 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ హైదరాబాదు నగరానికి తరలించాలి, మిమ్మల్ని అందరినీ హక్కును చేర్చుకొని గుండెల్లో పెట్టి చూసుకోవాలని ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు తీవ్రమైన కృషి చేసి ఆనాటి సినిమా దిగ్గజాలైన అన్న నందమూరి తారక రామారావు గారిని, అక్కినేని నాగేశ్వరరావు గారిని, నటశేఖర కృష్ణను, దర్శకేంద్రుడైన రాఘవేంద్రరావు గారిని, దాసరి నారాయణరావు గారిని, కార్మికులకు కన్న తండ్రిగా మీ సమస్యల్ని పరిష్కరించే దాసరి నారాయణరావు గారిని లాంటి వాళ్ళని అందరినీ ఆనాడు ప్రభుత్వం సంప్రదించి హైదరాబాదు నగరానికి తరలి రావడానికి వారు ప్రయత్నం చేశారు. కొద్దిగా హైదరాబాదు నగరానికి తరలి వస్తున్నప్పుడు ఫిలిం నగర్ ప్రాంతాన్ని మీకు కేటాయించడమే కాదు, ఆనాడు పెద్దలకు స్థలాన్ని కేటాయించి పెద్దలందరికీ కొంత సౌలభ్యాన్ని కల్పించిన సందర్భంలో డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు కార్మికుల యొక్క ఆత్మబంధు, ఈనాడు చిత్రపురి కాలనీ వెలిసిందంటే ఇక్కడున్న కార్మిక సోదరులకు ఎంతమందికి తెలుసో తెలియదో నాకు తెలీదు, కానీ నేను చిత్ర పరిశ్రమ హైదరాబాదు నగరానికి తరలి వచ్చిన విధానాన్ని గమనించినప్పుడు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు సినీ కార్మికుల కోసం మణికొండలో తన సొంత స్థలాన్ని 10 ఎకరాలను కార్మికులకు దానం చేసి కార్మిక సోదరులను ఆదుకోవడానికి తన కష్టార్జితమైన 10 ఎకరాల భూమిని డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు కార్మికుల కోసం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అంజయ్య గారు, అదేవిధంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు చిత్రపురి కాలనీ కోసం 67 ఎకరాల స్థలాన్ని కేటాయించి సినీ కార్మికుల కోసం చిత్రపురి కాలనీని నిర్మించి ఈనాడు చిత్రపురి కాలనీకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు రావడానికి ఆనాడు ఈ పెద్దలందరూ కృషి చేసినారు. ఇదే కాదు, ఈనాడు ప్రపంచ స్థాయి సినిమాలను నిర్మిస్తున్న ఈనాడు వేదికలైన రామనాయుడు స్టూడియో కావచ్చు, పద్మాలయ స్టూడియో కావచ్చు, అన్నపూర్ణ స్టూడియో కావచ్చు, ఇలా ఈ స్టూడియోలకు కూడా చిత్ర పరిశ్రమను ప్రోత్సహించాలన్న ఆలోచనతోటి ఆనాడు అత్యంత చౌకగా ఆనాటి ప్రభుత్వం సినీ పరిశ్రమ పెద్దలకు స్టూడియోల కోసం స్థలాలను కేటాయించడం జరిగింది. ఆ విధంగా ప్రారంభమైన తెలుగు చిత్ర పరిశ్రమ ప్రోత్సహించాలన్న ఆలోచనతోటి 1964లో ఆనాటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం
కార్మికులను గుర్తించాలి, సినీ పరిశ్రమలో ఉండే పెద్దల్ని గుర్తించాలి అని 1964లో నంది అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నేటికి 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. మీ టాలెంటును, మీ శ్రమను మీరు మర్చిపోవాలంటే కళాకారులు నగదు బహుమతులకి సంతోషపడరు. కళాకారులు మీరు కొట్టే చప్పట్లకు, మీకు కప్పే దుప్పట్లకు సంతోషపడతారు. ఎంత సంపాదించినమని కాదు, ప్రేక్షకులు మీ యొక్క ప్రయత్నాన్ని చూసి ప్రేక్షకులు కొట్టే చప్పట్లను, సన్మానం చేసే వాళ్ళు కప్పే దుప్పట్లను చూసి సినీ కార్మికులు సంతోషపడి వాళ్ళ కష్టాన్ని మర్చిపోయి రాత్రింబగళ్ళు హీరోలు కానీ, పెద్ద డైరెక్టర్లు కానీ, ప్రముఖ నటులు షూటింగ్ స్థలానికి నిదానంగా వచ్చినా, ఒకవేళ ఉదయం 9 గంటలకు వాళ్ళకి షూటింగ్ ఉంటే 5 గంటలకే ఇంట్లో లేచి కన్న పిల్లల్ని కూడా వదిలేసి షూటింగ్ లొకేషన్కి బయలుదేరే కార్మికులు తెల్లవారక ముందే, కోడి కూయక ముందే కన్న పిల్లల్ని చూసుకున్నా చూసుకోకపోయినా నిబద్ధతతో, బాధ్యతతో చిత్ర పరిశ్రమకు అహర్నిశలు కృషి చేసి రాత్రి 9 గంటల వరకు షూటింగ్ ఉంటే 9 గంటలకే మీ పని అయిపోదు. గొప్ప కళాకారులు 9 గంటలకు షూటింగ్ ముగించుకొని వెళ్తే అన్నీ సర్దుకొని మళ్ళీ ఇంటికి చేరే వరకు రాత్రి 12-1 గంట అవుతుంది. నాకు తెలిసి కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు బాల్య వ్యవస్థలో ఉన్నప్పుడు తండ్రులను ఒకసారి గుర్తుపట్టని పరిస్థితులు, వాళ్ళు మేల్కొన్నప్పుడు మీరు పనిలో ఉంటారు, వాళ్ళు నిద్రపోతున్నప్పుడు మీరు ఇంటికి వస్తుంటారు. మీ శ్రమ, మీ కష్టం నాకు తెలుసు. మీరు పడుతున్న ఇబ్బందులు, ఈరోజు నాకు హోదా ఉండొచ్చు, దేవుడు గొప్ప అవకాశం ఇచ్చుండొచ్చు ముఖ్యమంత్రిగా, కానీ కార్మికుల యొక్క కష్టాలు తెలవనంతగా అధికారం నా కళ్ళు మూసుకుపోలేదు. అధికారంతో కార్మికులు, కవులు, కళాకారులను సన్మానించే నంది అవార్డు కార్యక్రమం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాలగర్భంలో కలిసిపోయింది 10 సంవత్సరాలు. మళ్ళీ రెండవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత మీతో ఒక సత్సంబంధాలు ఏర్పరచుకోవాలి, మీ సమస్యల్ని తెలుసుకోవాలని మిత్రుడు నిర్మాత దిల్ రాజు గారిని ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా, తను కూడా గ్రామీణ ప్రాంతం నుంచి కష్టపడి పైకి వచ్చినవాడు, కార్మికుల కష్టాలు తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి వారధిగా ప్రయత్నం చేస్తాడు, వారధిగా ఉంటాడు అని వారిని నియమించడం జరిగింది. వారితో మాట్లాడి తెలుసుకొని ఆగిపోయిన నంది అవార్డుల కార్యక్రమాన్ని కార్మికులకు, కళాకారులకు ప్రజా యుద్ధ నౌక తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉండే పేదల కోసం జీవితం సర్వం త్యాగం చేసిన గద్దర్ అన్న పేరు మీద గద్దర్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ని ఒక కళాకారుడి పేరు పెట్టి, ఒక పోరాట యోధుడు, ఒక విప్లవకారుడి పేరు పెట్టి 10 సంవత్సరాలు ఆగిపోయిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ని గొప్పగా నిర్వహించడం ద్వారా ఈ దేశంలోనే పరిశ్రమకు ఆదర్శంగా నిలబడే ప్రయత్నం చేసినాం. మిత్రులారా, ఆనాడు మీ శ్రమతో నంది అవార్డులు సాధించడమే గొప్ప అనుకున్నాం. కానీ మీ శ్రమ వల్ల హైదరాబాదు నగరంలో విస్తరించిన తెలుగు సినీ పరిశ్రమ నంది అవార్డులు కాదు, ప్రపంచంలోనే గొప్ప అవార్డైన ఆస్కార్ అవార్డులకి ఈరోజు గుర్తింపు పొందింది. అంటే ఆ శ్రమలో డైరెక్టర్లు, నటులే కాదు, దాని వెనుక నిరంతర శ్రమ ఉన్న ఈ కార్మికుల యొక్క శ్రమ ఉన్నది.
మీ రక్తాన్ని చెమటగా మార్చి దారబోసి షూటింగ్లో ఫైటర్స్ ప్రాణాలు వదులుకుంటే ఈనాడు ఆస్కార్ అవార్డులు రావడం జరిగింది. ఈనాడు తెర మీద మీరు కనిపించరు. 2.5 గంటలు తెర మీద కనిపించే రంగుల రాట్నం, దాని వెనకాల ఉన్న మీ కన్నీటి చరిత్ర ఉన్నది. ఆ విజయం వెనకాల కార్మికుల యొక్క శ్రమ ఉన్నది. ఈనాడు మహిళా కార్మికులు కూడా తమ జీవితాన్ని సర్వాన్ని త్యాగం చేసి ఈనాడు సినీ పరిశ్రమను నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే మిత్రులారా, మీ కష్టాన్ని తెలుసుకోవాలి, మీకు ఈ ప్రభుత్వం అండగా నిలబడాలి, మిమ్మల్ని వీలైనంత మేరకు ఆదుకోవాలి. తద్వారా తెలుగు పరిశ్రమ ఈనాడు టాలీవుడ్గా కాదు, హాలీవుడ్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి షూటింగ్లు జరగాలి. ఈ హైదరాబాద్ నగరం ప్రపంచ సినీ పరిశ్రమకు ఒక వేదిక కావాలన్నదే నా ఆలోచన. అందుకే ఆనాడు నేను చెప్పిన, మీరు వచ్చినప్పుడు సినీ పరిశ్రమను చిన్న చూపు చూసే సమస్యనే లేదు. ఈనాడు ప్రతివాడు, నేను ఐటీ ప్రొఫెషనల్లను, హైదరాబాదు నగరానికి ఐటీ అడ్డాను, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అను ఏ విధంగా అయితే చర్చ జరుగుతుందో, ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ ఎట్లనో, ఫార్మా ఇండస్ట్రీ ఎట్లనో, మా రాష్ట్ర ప్రభుత్వానికి ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా అంతే ప్రాధాన్యత, అంతే అవకాశాలను ఇవ్వాలని ఈనాడు నిర్ణయించుకున్నాం. మనము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 అని ఒక విజన్ డాక్యుమెంట్ని ఈనాడు మనం తయారు చేస్తున్నాం. రాబోయే 100 సంవత్సరాలకి మన రాష్ట్రం ఏ విధంగా ఉండాలి, ప్రపంచ దేశాలతో ఏ విధంగా పోటీ పడాలి. ఈనాడు అప్పుడప్పుడు వాళ్ళు వీళ్ళు మాట్లాడుతుంటారు, మాకు బెంగళూరు, ముంబై, ఢిల్లీ పోటీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో నిర్మించే అమరావతితో పోటీ అని. మిత్రులారా, మీరందరూ అండగా నిలబడండి. హాలీవుడ్ని ఇక్కడికి తెచ్చే బాధ్యత నాది. న్యూయార్క్, టోక్యో, సింగపూర్, దుబాయ్లతో పోటీ పడే విధంగా మన సినీ పరిశ్రమ మిత్రులు విదేశాలలో షూటింగులు కాదు, అద్భుతమైన రామోజీ ఫిలిం సిటీలో హైదరాబాదు నగరంలో ఇక్కడ షూటింగులు చేసుకునే విధంగా ఇంకా స్టూడియోలను, కార్మికులను ప్రోత్సహించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకే మిత్రులారా, ఈనాడు తెలంగాణ రైజింగ్ 2047లో మీకు ఏ విధంగా అయితే ఐటీ పరిశ్రమకు ఒక చాప్టర్, ఫార్మా ఇండస్ట్రీకి ఇంకొక చాప్టర్, ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్కి ఒక చాప్టర్, హెల్త్కి ఒక చాప్టర్ ఎట్లయితే ఉందో, ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం కూడా ఒక చాప్టర్ పెడతాం. ఫిల్మ్ ఇండస్ట్రీని అభివృద్ధి చేసి ఈనాడు కొత్తగా మనం నిర్మించుకోబోయే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూతవేటు దూరంలో 30,000 ఎకరాలలో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించుకోబోతున్నాం. మనం ఏ విధంగా అయితే హైదరాబాదులో చిత్రపురి కాలనీ, ఫిలిం నగర్, కృష్ణానగర్ వెలిసినాయో, ఖచ్చితంగా మీకందరికీ భారత్ ఫ్యూచర్ సిటీలో మీ పాత్రను మీకు అవసరమైన అన్ని విధాలుగా ఆదుకొని అక్కడ మీరు ఉండే విధంగా చర్యలు చేపడతానని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు హెల్త్ ఇన్సూరెన్స్, డెత్ ఇన్సూరెన్సే కాదు, మా కార్మికులు ఆరోగ్య భద్రత పూర్తి స్థాయిలో తీసుకోవాలని, అనుకోకుండా ప్రమాదవశాత్తు ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబాలను ఆదుకోవాలని. ఇదే కాదు, నేను ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా. ఈ కృష్ణానగర్ ప్రాంతంలో 3-4 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని చూడండి. తక్షణమే నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు సినీ కార్మికుల యొక్క పిల్లలు చదువుకోవడానికి కార్పొరేట్ స్థాయిలో మీకు పాఠశాల నిర్మించి మీ పిల్లలకు ఉచితంగా చదువు చెప్పించే బాధ్యత నేను తీసుకుంటా. ఈనాడు మీ శ్రమ, మీ త్యాగం, మీ కన్నీళ్ళు మీ పిల్లల భవిష్యత్తు కోసం, ఆ పిల్లల భవిష్యత్తు కోసం ఉదయమే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం మంచి
లంచ్ పెట్టే బాధ్యత కూడా నేనే తీసుకుంటా. ఉదయం మీరు పని మీద వెళ్తే కనీసం మీ పిల్లలు నాష్టైనా చేసిండ్రా, కనీసం ఏమైనా ఒక గ్లాసు పాలు తాగినరా లేదా చూసుకునే పరిస్థితులు మీకు లేవు. అందుకే నాణ్యమైన బ్రేక్ఫాస్ట్ ఇవ్వడమే కాదు, ప్రతిరోజు వాళ్లకు పాలు ఇచ్చి, ప్రతిరోజు వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ పెట్టి, ప్రతిరోజు మధ్యాహ్న భోజనం కూడా పిల్లలకు పెట్టి మంచి చదువులను అందించే బాధ్యత నేను తీసుకుంటా, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మీ పిల్లల చదువుల బాధ్యత నాది. అదేవిధంగా ఈనాడు రాజీవ్ ఆరోగ్యశ్రీ రాత్రి పగళ్ళు కష్టపడడం వల్ల, సమయానికి తిండి లేకపోవడం వల్ల, సమయానికి నిద్ర రాకపోవడం వల్ల నడి వయసులోనే ముసలితనంలో వచ్చే సమస్యలు, ఆరోగ్య సమస్యలు మీ కార్మికులకు వస్తున్నాయి. అందుకే రాజీవ్ ఆరోగ్యశ్రీతో పాటు మీ ఆరోగ్య సమస్యల్ని ఉచితంగా వైద్యాన్ని అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా కార్మిక సోదరులకు నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈనాడు నిర్మాతలతో మీకు ప్రతిస్తంభన వచ్చింది. ఆనాడు రాష్ట్రానికి చెడ్డ పేరు రావద్దు, 18 రోజులు మీరు ధర్నాలు, దీక్షలు, నిరసన కార్యక్రమాలు చేపట్టిండ్రు. నేనాడు నిర్మాతల మండలిని కూడా పిలిచి చెప్పిన, ఆ కార్మికులు కష్టపడితేనే మీరు నిర్మాతలుగా నిలదొక్కుంటారు. దర్శకులకు చెప్పిన, మీరు రాణించాలి అంటే వాళ్ళ టాలెంట్ కూడా పెరగాలి, వాళ్ళని మీరు కుటుంబ సభ్యులుగా చూసుకున్నప్పుడే మీరు రాణించగలుగుతారని దర్శక నిర్మాతలకు నేను చెప్పడం జరిగింది. ఆ తర్వాత మిమ్మల్ని పిలిచాను, కూర్చున్నాను, మాట్లాడినాను, మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి, మీ సమస్యల సహేతుకతను అంచనా వేయడానికి ప్రయత్నం చేసిన. అందుకే ఈనాడు మీతో కలిసి ఆ రోజే చెప్పిన, నేను నా ఇంటికి మీరు రావడం కాదు, మీ ఊరైన కృష్ణానగర్కి నేనే వస్తా. ఎక్కడెక్కడి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లకు ఒక అమ్మలాగా ఈ కృష్ణానగర్ ప్రాంతం మిమ్మల్ని హక్కున చేర్చుకుంటుంది. ఇక్కడ నుంచి ఎదిగినోళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఇక్కడ ఆరోగ్యం దెబ్బతిని ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఈ కృష్ణానగర్కు ఉన్నది. ప్రతి ఒక్కరికి ఒక కన్నీటి చరిత్ర ఉన్నది. అందుకే ఈ కష్టాలను వీలైనంత మేరకు 100కి 100% తీరుస్తానని నేను చెప్పను. ఎందుకంటే నేనేం దేవుడిని కాదు, మానవుడినే. తప్పకుండా ప్రభుత్వం చేయగలిగిన పనులు తప్పకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటా. అదేవిధంగా వేదిక మీద ఉన్న మిత్రులకు, మీ సంఘ నాయకులకు సూచన చేస్తున్నా, కార్మికుల కోసం ఒక వెల్ఫేర్ ఫండ్, ఒక వెల్ఫేర్ కోసం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి. దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్ ఫ్రంట్గా 10 కోట్ల రూపాయలు ఆ వెల్ఫేర్ ఫండ్ కింద నేను డిపాజిట్ చేస్తా. కష్టాలలో ఉండి కష్టాలలో మరణించే కార్మికులను ఆదుకోవడానికి ఆ నిధిని ఉపయోగించండి. ఇదే కాదు, ఈనాడు మీ శ్రమతో ఏర్పడే పెద్ద పెద్ద సినిమా నిర్మాతలు, హీరోలు వాళ్ళ సినిమాల టికెట్ల ధరలు పెంచడానికి నా దగ్గరికి వస్తుంటారు. నేను నిర్మాతలకు చెప్పిన, మరి పెంచిన దాంట్లో కొంతైనా కార్మికులకు వాటా ఉండాలి కదా అని. రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు పెంచితే హీరోలకు ఆదాయం వస్తుంది, నిర్మాతలకు ఆదాయం వస్తుంది, కార్మికులకు మాత్రం ₹1 కూడా అదనంగా రావడం లేదు. అందుకే ఈ వేదిక మీద నుంచి మీకు మాట ఇస్తున్నా, ఆ ఆదాయంలో 20% కార్మికులకు ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది. మీ శ్రమతో సంపాదించే ప్రతి రూపాయిలో మీకు వాటా ఉండాలి, మీకు భాగస్వామ్యం ఉండాలి. ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా, రేపటి భవిష్యత్తులో ఎంత పెద్ద నిర్మాత అయినా, ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయినా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా టికెట్ల ధరలు పెంచితే వచ్చే ఆదాయంలో 20% నా కార్మిక సోదరుల కుటుంబాలకు వెల్ఫేర్ ఫండ్ కింద వాళ్ళకు ఆ నగదు బదిలీ జరిగితేనే ఆ ఒప్పందం ప్రకారమే మా రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది. ఈ నిబంధనలు నేను సవరిస్తానని చెప్పి
ఈ సందర్భంగా కార్మిక సోదరులకు నేను మాట ఇస్తున్నా. ఎందుకంటే మీ శ్రమతోనే మీ కష్టంతోనే ఈనాడు సినిమా గొప్పగా రాణిస్తుందంటే, మరి ఆ సినిమాకు అత్యధికంగా కనక వర్షం కురుస్తుందంటే మీ శ్రమ ఉన్నది కాబట్టి అందులో మీకు భాగస్వామ్యం ఉండాలనేది నా ఆలోచన. మిత్రులారా, ఇవాళ ఇంతకుముందు మా సోదరులు చెప్పిండ్రు, సార్ మాకు ఇండ్ల గురించి ఏదైనా చూడాలని. తప్పకుండా ఈ కార్మికుల కోసం ఏం అవకాశాలు ఉన్నాయో నేను ఇంకా పరిశీలించలేదు. తప్పకుండా మీ ఇండ్ల కోసం ఏం సహాయం చేయగలనో నేను ఒకసారి అంచనా వేసుకున్న తర్వాత మీ 24 క్రాఫ్ట్స్ అసోసియేషన్ నాయకులను పిలిచి వాళ్ళతో మాట్లాడి మీ సమస్యను పరిష్కరించే విధంగా తప్పకుండా ఈ పరిష్కారం చూపిస్తా. అదేవిధంగా మీ అసోసియేషన్కి భవన్ లేదని కూడా నా దృష్టికి వచ్చింది. మరి కార్మిక సంఘాల నాయకులు వాళ్ళు చెప్పాలి, ఖచ్చితంగా దానికోసం కొంత స్థలాన్ని కేటాయించి నిర్మించుకోవడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేసే బాధ్యత నేను తీసుకుంటాను. అదేవిధంగా ఫైటర్స్కి, సినీ కార్మికుల యొక్క ప్రాక్టీస్కి కొంత స్థలం కేటాయిస్తే బాగుంటుంది అని ఇంకొంతమంది చెప్పారు. తప్పకుండా మీ సూచనను పరిగణలోకి తీసుకొని ఈనాడు మనం నిర్మించుకోబోయే భారత్ ఫ్యూచర్ సిటీలో మీకు కావలసిన వసతులను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అందుకే మిత్రులారా, ఈనాడు ముఖ్యమంత్రిగా కాదు, మీ కుటుంబ సభ్యుడిగా నేను ఇక్కడికి వచ్చిన. ఈ ప్రాంతంలో ఉండే సినీ కార్మికుల యొక్క సమస్యల్ని తప్పకుండా రాష్ట్రం ప్రభుత్వం పరిష్కరిస్తుంది. మీ సంఘ నాయకులు చెప్పినారు 10 సంవత్సరాలలో మేము ఏనాడు కూడా ముఖ్యమంత్రి గారిని కలవలేదు అని. ఈనాడే కాదు, ఏనాడైనా మీకు అవసరమైనప్పుడు, మీకు ఆపద ఉన్నప్పుడు మీ సోదరుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి మీకు అండగా నిలబడతాడని ఒక్క అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మహాభారతంలో చాలా గొప్ప గొప్ప క్యారెక్టర్స్ ఉన్నాయి, కానీ నాకు నచ్చిన క్యారెక్టర్ కర్ణుడు. ప్రాణం పోయినా మిత్రుల కోసం నిలబడ్డా, తెలుసు ప్రాణం పోతుందని, కానీ మిత్ర ధర్మాన్ని ఉల్లంఘించకుండా ఆనాడు కర్ణుడు ప్రాణాలను సైతం వదిలిండు. అందుకే ఈనాడు కూడా చరిత్రలో కర్ణుడి యొక్క త్యాగం గురించి మనం మాట్లాడుకుంటాం. అందుకే ఇవాళ చెప్తున్న మిత్రుడుగా మిత్ర ధర్మాన్ని, మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది. మీకు అండగా నిలబడతా, మీ సమస్యల్ని పరిష్కరిస్తా. మీకందరికీ తెలుసు, నిర్ణయం తీసుకోనంతసేపు నేను ఆలోచన చేస్తా, నిర్ణయం తీసుకున్న తర్వాత అమలు చేస్తే ఇంకా ఆలోచన చెయ్యను. ఈనాడు మీకు అండగా నిలబడాలనే నిర్ణయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. ఖచ్చితంగా కార్మికులకు సహేతుకమైన సమస్యల్ని పరిష్కరించి రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి మీకు అండగా నిలబడి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా నవంబర్ చివరికి మళ్ళీ మిమ్మల్ని అందరినీ పిలుస్తా, మీ సంఘాల నాయకులని కలుస్తా. నవంబర్ చివరి వారంలో మీతో కూర్చుంటా. డిసెంబర్ 9 నాడు 2వ సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉత్సవాలు జరుపుకోబోతున్నాం. డిసెంబర్ 9 నాడు మీకేమేమి చెయ్యబోతున్నామో ఆనాడు స్పష్టంగా ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుంది. ఈ 2 నెలల్లో మీ పిల్లల చదువుల కోసం స్కూల్ కానీ, నిధులు కానీ, మీ కార్యాలయం కోసం స్థల కేటాయింపు కానీ, మీ వెల్ఫేర్ ఫండ్ కోసం నిధులు కానీ, దీనికి సంబంధించి ప్రతి విషయంలో నిర్దిష్టమైన ప్రణాళికతోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది. ఇప్పుడు మీరు చూసిండ్రు కదా, మన సంకల్పం ఉంటే, మన పట్టుదల ఉంటే, మన ఆలోచనలో చిత్తశుద్ధి ఉంటే ప్రకృతి కూడా సహకరిస్తుంది. ప్రకృతి కూడా సహకరిస్తుంది. ఇప్పటి వరకు ఉరుములు ఉరిమి వర్షం కురిసినా ఈనాడు మీరు, మేము, మనము మాట్లాడుకునే సందర్భంలో వర్ణ దేవుడు కూడా మనకు సహకరించి ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించి
కార్మికుల యొక్క కష్టాలను పరిష్కరించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వస్తే వరుణ దేవుడే సహకరించిండు. ఇంతకంటే గొప్ప సన్నివేశం ఏ సినిమాలో అయినా ఉంటుందా? అందుకే మిత్రులారా, ఇవాళ మీ అందరి పక్షాన మీకు అండగా నిలబడడానికి ఇక్కడికి వచ్చిన. ఇక్కడి నుంచే మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నాది. మీ సంఘాల నాయకులతో పాటు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ వేదిక మీద ఉన్న పెద్దలకు, ముఖ్యంగా సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చి పిల్లలకు సాయంత్రం వండి పెట్టాలన్న కార్యక్రమాన్ని కూడా మా అక్కలు, మా సోదరిమణులు, ఇంకొంతమంది ఈటీవీ, మా టీవీ సీరియళ్ళను కూడా పక్కన పెట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తూ మళ్ళొక్కసారి మీకు మాట ఇస్తున్నా, మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నాది. మిమ్మల్ని ఆదుకొని మొత్తం దేశ సినీ పరిశ్రమలకే, అది బాలీవుడ్ కావచ్చు, కోలీవుడ్ కావచ్చు, లేకపోతే తమిళనాడులో ఉండే ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు, ఏదైనా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచే నేర్చుకోవాలి. అందరికీ ఆదర్శంగా నిలబడే విధంగా మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటున్నాను తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు. మనకి వర్షంతో వెల్కమ్ చెప్తే మన ముఖ్యమంత్రి గారు ఇవాళ వరాలతో వర్షం కురిపించారు. సో వరాల వర్షం ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు గారు, తెలంగాణ ఫిలిం చేంబర్ కామర్స్ ప్రెసిడెంట్ శ్రీ భరత్ భూషణ్ గారు, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్ గారు, జనరల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ గారు, తెలంగాణ ఫిలిం చేంబర్ ఆఫ్ కామర్స్ సునీల్ నారంగ్ గారు ప్రెసిడెంట్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మాడాల రవి గారు, రియల్ లైఫ్ హీరోగా వరాలు కురిపించిన రేవంత్ రెడ్డి గారు, మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఒకసారి అందరూ కూడా సీట్లు ఆశీలు అయితే ముందుగా 72 మంది కౌన్సిల్ సభ్యులు ముందుకు రావాలి ప్లీజ్. ఒకసారి గ్రూప్ ఫోటో అందరూ పక్క రండి. ఒకసారి అందరూ కూర్చోండి ప్లీజ్. ఒకసారి అందరూ కూర్చోవాలి ప్లీజ్. అందరూ కూర్చోవాలి. ఒకసారి 72 మంది గ్రూప్ ఫోటో ప్లీజ్. ఒకసారి ఎక్కడ అందరూ ఎక్కడండి. ఒకసారి కౌన్సిల్ సభ్యులు అందరూ ముందుకు రావాలి ప్లీజ్. లాస్ట్ ఫోటో ఒక్కసారి ప్లీజ్ మీడియా మిత్రులందరికీ వెనక్కి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. మీడియా మిత్రులందరూ గ్రూప్ ఫోటోకి ఒకసారి అన్న గ్రూప్ ఫోటో అందరూ ప్లీజ్. కౌన్సిల్ సభ్యులు ముందుకు రండి అందరూ 72 మంది. ఇంకా లాంగ్ ఫోటో ప్లీజ్. లాంగ్ వెళ్ళండి అన్నారు ముందుకు రండి.
ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ గారు, అండ్ అలాగే అనిల్ కుమార్ వల్లభనేని గారు, అధ్యక్షులు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్, అమ్మిరాజు గారు, అధ్యక్షులు తెలుగు ప్రొడక్షన్ మేనేజర్స్ యూనియన్, అలాగే జి శ్రీధర్ గారు, ట్రెజరర్ తెలుగు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. లేడీస్ అందరూ కూడా రావాలి, ఓన్లీ మహిళలు 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 తెలుగు రావాలి. సినీ రైటర్స్ పక్కన రండి. తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్ నుంచి శ్రీమతి అనురాధ గారిని, అలాగే తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరశంకర్ గారిని, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాడాల రవి గారిని, తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ వల్లభనేని గారిని అందరినీ కూడా ఫోటో కోసం సిద్ధం కావాల్సిందిగా కోరుతున్నాము. దయచేసి మిగతా మిత్రులు అందరూ వెనక్కి రావాలండి. రేవంత్ రెడ్డి గారు, మీకు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది సార్. లేడీస్ తీసుకోండి. ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మన సీఎం గారికి గట్టిగా చప్పట్లు. ఆ వరుణ దేవుడు మనకి వర్షాలతో వెల్కమ్ చెప్తే, మన రేవంత్ రెడ్డి గారు మనకి వరాలతో వర్షాన్ని కురిపించారు ఇవాళ. ఈ వరాల వర్షం తప్పకుండా ఆయన చెప్పినట్టుగా డిసెంబర్ 9వ తారీఖు మన ముందరకు వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుందాము. అలాగే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ టీవీ 24 ఫెడరేషన్, అలాగే జర్నలిస్ట్ అసోసియేషన్స్, సినిమా జర్నలిస్ట్ అసోసియేషన్ వారు కూడా రావాలి. జర్నలిస్ట్ టీవీ ఫెడరేషన్ అసోసియేషన్, వారు రావాలి. టీవీ ఫెడరేషన్ వారు అందరినీ రావాల్సిందిగా కోరుతున్నాము. టీవీ ఫెడరేషన్ వాళ్ళని వెళ్ళు. వేద ఆశీర్వచనానికి సినిమా జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు, వేద ఆశీర్వచనం. శతం జీవ శరదో వర్ధమాన ఇత్యపి నిగమో భవతి శతమితి సందేర్ఘమాజుర్వర్తయేన వర్ధయంతి శతమేనమేవ సదాత్మా జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు, శతమైశ్వర్యం భవతి శతమితి శతందేర్ఘమాజుః శతమానం భవతి శతాయుః పురుషः స్థితేంద్రియ. ఫైటర్స్ అసోసియేషన్ అట్లా యూనియన్ సభ్యులు అందరూ ఉండండి ఇక్కడ. అయ్యా రేవంత్ రెడ్డి గారికి ఆశీర్వచనం కూడా అయ్యింది, వేదాశీర్వచనం అయ్యింది. వేద ఆశీర్వచనంతో మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 24 క్రాఫ్ట్స్ నుంచి ఒక ప్రత్యేకమైన సన్మానం. అయిపోయిన కౌన్సిల్ మెంబర్స్ అందరినీ వెనక్కి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. ఒకసారి యూనియన్ సభ్యులు రావాలి, ఓన్లీ ముగ్గురు రండి. యూనియన్ రండి. యూనియన్ సభ్యులందరినీ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. నారాయణమూర్తి గారిని వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. ఆర్ నారాయణమూర్తి గారిని, ఆర్ నారాయణమూర్తి గారిని, అలాగే తెలుగు సినీ విజయేంద్ర ప్రసాద్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సార్, తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్ రాజమౌళి గారి విజయేంద్ర తండ్రి ప్రసాద్ గారు, అలాగే విజయేంద్ర ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్ శ్రీ విజయేంద్ర ప్రసాద్ గారు, అలాగే శ్రీమతి అనురాధ గారిని దయచేసి సన్మానంగా వేదిక మీదకి కౌన్సిల్ రావాల్సిందిగా మెంబర్స్ కి కౌన్సిల్ లీడర్స్ కి ఫోటోస్ ఇస్తారు. ఒక నిమిషం మీద పడకుండా ఉండండి. ఏంటంటే మనంతా సినిమా. ప్లీజ్ దయచేసి ఖాళీ ఇవ్వండి, ఖాళీ ఇవ్వండి. ముఖ్యమంత్రి గారు గాలి రానివ్వండి ప్లీజ్. రండి, ఒక్కొక్క యూనియన్ రావాల్సిందిగా కోరుతున్నాం. ఒక్కొక్క యూనియన్ రండి, మీద పడవద్దు. ఒక్కొక్క యూనియన్ రండి, ఒక్కొక్క యూనియన్. డైరెక్టర్స్ అసోసియేషన్, కెమెరా అసోసియేషన్, ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్,
అలాగే కాస్ట్యూమ్ అసోసియేషన్, మేకప్ అసోసియేషన్, అట్లాగే మిగతా స్టిల్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్, నారాయణ మూర్తి ప్రొడక్షన్ గారు అసోసియేషన్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ అసోసియేషన్, అట్లాగే మరి మిగతా ఎవరైతే వేదిక మీద ఉన్న 24 క్రాఫ్ట్లో వాళ్ళు ముందుకొచ్చి ఒక్కొక్క ఫోటో తీసుకోవాల్సింది కోరుతున్నాం. మీద పడవద్దు, దయచేసి సీఎం గారికి గ్యాప్ ఇస్తే ఫోటో తీసుకోవచ్చు. మీద పడిపోతున్నారు, తప్పండి. ప్లీజ్ వెనక్కి రండి సార్. కృష్ణస్వామి, మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వండి. అనిల్ గారు, కృష్ణస్వామి అన్నని పిలవండి, మీరు వచ్చేయండి. మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వండి. కాస్ట్యూమ్ యూనియన్, మేకప్ యూనియన్, అలాగే పెద్దలు తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి గారు, అట్లాగే ప్రసన్న గారు, దాము గారు, సార్ విజయేంద్ర ప్రసాద్ గారు, మరి తెలంగాణ ఛాంబర్ అధ్యక్షులు సునీల్ నారాయణ గారు, శ్రీధర్ గారు. ఎవరినైనా మర్చిపోతే ముందుకు రండి సార్, ప్లీజ్. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్ గారు, అలాగే జనరల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ గారు, తెలంగాణ ఫిలిం చేంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సునీల్ నారంగ్ గారు, అనుపమ్ రెడ్డి గారు, తెలంగాణ ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ వల్లభనేని గారు, జనరల్ సెక్రటరీ రాజు గారు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి గారు, తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరశంకర్ గారు, తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్ నుంచి శ్రీ విజేంద్ర ప్రసాద్ గారు, అలాగే శ్రీమతి అనురాధ గారు,